మరి ప్రభుని కొనియాడుతూ ఉన్నారు, భక్తి చేస్తున్నారు. అది లాభకరంగా మారాలి, ఆశీర్వాదకరం కావాలి. ఒకవేళ ఆశీర్వాదం కాలే, నేను చెప్తా ఉంటా కదా, బిర్యానీ వండి మన్నేస్తే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు, అది ఎవరు తిన్నారు. అలా మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా మన నోరు కంట్రోల్ చేసుకోకపోతే, కోపం వస్తే ఆ భక్తి అంతా ఏమవుతుంది? సున్నా అయిపోతుంది, జీరో అయిపోతుంది. సో అలా జీరో చేసుకోవద్దు. చాలా మంది ఏం చేసుకుంటున్నారు, అలా జీరో చేసేసుకుంటున్నారు భక్తిని. ఎందుకంటే ఈ కొన్ని గుణాలు ఏవైతున్నాయో వాటిని మానేయట్లేదు, వాటి మీద ధ్యానం ఉంచట్లేదు. స్తుతించాలి, ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి అన్న వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏదైతే దేవుడు చెప్తా ఉన్నాడో, ఏదైతే మానేయమంటా ఉన్నాడో దాన్ని మానేయట్లేదు.